ఈరోజు యావత్ భారతదేశంలో అత్యంత బలహీనమైనటువంటి అత్యంత అవినీతిమయమైనటువంటి అత్యంత అప్రతిష్టపాలైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పరిపాలన చేతగాక పరిపాలన గాలికి వదిలేసి కేవలము రాజకీయాలకే పరిమితమై రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మరి ఇటు మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టిపోయడానికే మరి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వారి యొక్క మంత్రులు అంతా కూడా దాన్నే పరిపాటిగా దాన్నే అలవాటుగా మార్చుకొని ముందుకు వెళ్తా ఉన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అనేక సమస్యలు కొట్టుముట్టాడుతూ ఉంటే దాన్ని పరిష్కరించలేక దాన్ని ఎదుర్కోలేక మరి రాజకీయ ఆరోపణలు రాజకీయంగా ప్రత్యారోపణలకే వారన్నీ కూడా మరి మార్గాన్ని సుగమం చేసుకుంటూ ఆ మార్గంలోనే నడుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంత దిగజాడు రాజకీయాలకి పాల్పడుతూ ఉన్నారంటే మరి దాన్ని గ్రహించినటువంటి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులకు సంబంధించినటువంటి మరి ధర్మాసనమే వారి పట్ల అసంతృప్తిని అసహనాన్ని వారి యొక్క ఆక్రోశాన్ని వెళ్ళగక్కిన సంగతి మనందరం చూసాం. అంటే ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా వారి వ్యాఖ్యలు అంటే వారు స్వతహాగా ఒక వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు అంటే ఇబ్బంది లేదు, కానీ ఒక ముఖ్యమంత్రి హోదా నుండి ముఖ్యమంత్రి యొక్క పదవిని అప్రతిష్ట పాలు చేసినటువంటి సంగతి మనందరం గమనిస్తూ ఉన్నాం. దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. డే 1 నుండి కూడా మరి ప్రతి సందర్భంలో కూడా మరి అన్ని రంగాల వారు అటు రాజకీయ నాయకులతో పాటు మేధావి వర్గంతో పాటు అన్ని రంగాల వారు కూడా ముఖ్యమంత్రి వారి భాషని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసుకుంటూ ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు హుందాగా ఉండాలా, ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి పదే చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ వారి యొక్క బుద్ధి మార్చుకోక వారు ఇంకా కూడా అదే రకంగా ప్రవర్తించుకుంటూ పోతూ ముందుకు నడుస్తూ మరి వారికి ముఖం చాటేసే విధంగా వారికి ముఖం లేక ఇంకా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అవినీతితో మరి వారి పదవి తెచ్చుకొని అవినీతికి పాల్పడి మరి చూసాం, ఎన్నో కేసులు రిటైర్డ్ పట్టుకున్న సందర్భాలు చూసాం. ఇంకా కూడా దిగజారి మరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకొని మరి దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన బుద్ధి మానుకోక మరి ఆ ఒక సాంప్రదాయాన్ని వారి తిట్ల పురాణాన్ని వారి మంత్రివర్గానికి ఉప ముఖ్యమంత్రి గారు కూడా మరి వారు కూడా అలవాటు చేసి వారు కూడా చెప్పించి, ఎందుకంటే వీరికి లేదుగా మాట్లాడే ఎన్నో హామీలు ఇచ్చినారు, పరిపాలన కాలి వదిలేసినారు, అనేక సమస్యలతో అటు రైతాంగం కానీ అటు మహిళాలోకం కానీ అటు నిరుద్యోగులు కానీ ఈరోజు చూసినట్టయితే అన్ని హాస్టళ్లలో మరి అటు సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ అన్ని హాస్టళ్లలో ఈరోజు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రకంగా ఈరోజు అతి భారీ వర్షాలతో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా అడ్రస్ చేయలేక తిట్ల పురాణానికి వారితో పాటు వారి మంత్రులను కూడా మరి ఉసుగొల్పే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇంత భారీ వర్షాలు అవుతుంటే భారీ వర్షాలు పడతాయని వారం రోజుల నుంచి కూడా పదే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉన్నది. దీనిపైన ఒక ముందస్తు ఏర్పాట్లు లేవు. దీని విపత్తును వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలని చెప్పేసి ఒక ప్రణాళికలు లేవు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినటువంటి మరి దాఖలా కనపడతలేవు. కేవలం టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకొని చేతులు దులిపేసుకొని మరి వారు ఇంకా రాజకీయాలకు పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అటు యంత్రాంగాన్ని కానివ్వండి, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మరి మంత్రులను కానివ్వండి అలర్ట్ చేసి క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యతని వారు ఇమ్మీడియట్గా చేయాల్సిందిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి నిన్న మొన్న చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు వారికి ఎందుకంటే వారు అనేక వాగ్దానాలు చేశారు ఎన్నికల ముందు. మరి వచ్చిన తర్వాత కూడా వాగ్దానం నెరవేర్చకపోగా మరి వారు చేస్తున్నటువంటి ఒక పరిపాలన చూసి కూడా ప్రజలు అసహించుకునే విధంగా ఎవరు పోయినా సరే అందరూ కూడా ఈరోజు కుగ్రామంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి కూడా
పట్టణాల వారికి మహానగరం హైదరాబాద్ వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంత చక్కగా పరిపాలన సాగుతూ ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో చక్కగా మేము శాంతియుతంగా ప్రశాంతమైన స్వేచ్ఛయుత వాతావరణంలో హాయిగా బ్రతుకుతూ ఉండే ఏం కర్మ పట్టింది మాకు కొత్త ప్రభుత్వం వచ్చి మార్పు అని రాజులు వచ్చి మా బ్రతుకులు చింద్రవందరం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితులు ఏర్పడ్డది. ఎవరు కూడా ఎక్కడ పోయినా సరే కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు, యాద్ చేసుకుంటా ఉన్నారు. పండు ముసలివాడి వరకు కూడా కుర్రాడు నుంచి చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన పరిపాలన సాగింది. చక్కటి నీళ్ళు వచ్చినాయి, చక్కటి కరెంటు ఉండే, చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఉండే, చక్కటి వెల్ఫేర్ స్కీమ్స్ అని టైంకి వస్తూ ఉండే, ఇలాంటి ఇబ్బందులు లేకుంటున్నాం, లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నామని చెప్పేసి ప్రజలు బాధపడుతున్న పరిస్థితి ఈరోజు గ్రామాల స్థాయి నుంచి ఈరోజు పట్టణాల వరకు నగరం వరకు అదే పరిస్థితి కనపడతా ఉంది. మరి దానికి వారు చెప్పుకోలేక మాట్లాడలేక మంత్రుల్ని ఉసగలిపి వారితో తిట్ల పురాణం అందుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మొన్నొక మంత్రి మాట్లాడినాడు, మరి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఎన్నో అందరూ కూడా ఈరోజు సమస్యలతో ఇబ్బందులతో రైతాంగం అంతా కూడా చింద్రవందనం అయిపోయినారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మహిళలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పిల్లలు హాస్టల్లో మరి ఎలుకల కోరికి వారి ప్రాణాలకి తెచ్చుకుంటున్నారు, డెంగ్యూ వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, మలేరియా వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, గున్యా వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంత 8 నెలలనే మార్పు అంటే ఏం ఈ మార్పు అని చెప్పేసి ప్రజలు నెత్తి కొట్టుకుంటున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. మరి క్షేత్రస్థాయిలో కేసీఆర్ గారు పర్యటిస్తారని చెప్పేసి ప్రకటన రాగానే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రి గారి మంత్రులకి గజగజలు ఆడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తాడంటే మీరెందుకు గజగజలు ఆడుతున్నారు అర్థం కాని పరిస్థితి ఉన్నది, వణుకుతున్నారు. ఎందుకు వస్తారు కేసీఆర్ గారు? ఇంకేమంటారు? నిన్న ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్తారు. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారికి తెలియాలి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, తెలంగాణ రాష్ట్రం సాధించగలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బతుకుతా ఉన్నామంటే అది కేసీఆర్ గారి పుణ్యమా, కేసీఆర్ గారి త్యాగం, కేసీఆర్ కష్టం అనేది మర్చిపోవద్దు. మన బట్టి విక్రమార్క గారికి తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు లేదే తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉన్నదా? పదే ఇదే ఒక అంశాన్ని అనేక సందర్భాల్లో అనేక మంది అన్నారు, అనేక మంది దాన్ని ఏకీభవించినారు. ఎవరు జగమెరిగిన సత్యం అది. ఎవరు కూడా ఇక్కడ ఏ చిన్న పిల్లవాడిని అడిగినా, పండు ముసలోని అడిగినా తెలంగాణ అంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ. అలాంటి నాయకుని పట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తా ఉంటే గజగలాడి ఏ ముఖం పెట్టుకొని వస్తారు, ఏం సాధించని వస్తారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. ఒక్క మాట మరి మీకు తెలియాలా, క్షేత్రస్థాయి తెలియాలి. మీ నాయకుడే రాజకీయాలకు అతీతంగా మాట్లాడినట్టు మాటల్ని వినిపాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఒక్కసారి మరి గతంలో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కాకముందుకు వారు మాట్లాడిన మాటల ద్వారానన్నా మీరు కళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని మరొకసారి మర్చిపోయి ఉంటారు, మీరు తెలుసుకోవాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలనే నేను వినిపిస్తాను. ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చాను, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి ఉండమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన కూడా ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఇంత స్పష్టంగా మరి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఈరోజు అవతరించిందంటే కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి మరి పోరాటం, వారి కృషి, మరి దాని ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించగలిగినాం. రాజకీయంగా ఎన్నెండొచ్చు, ఎన్ని మాటలను మాడుకోవచ్చు, కానీ నిజం మాత్రం అది, సత్యం మాత్రం అది, వాస్తవం మాత్రం అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారానే నేను మీకు చెప్పదలుచుకున్నా. కాబట్టి సాధించిన తెలంగాణని మరి అనేక రకాలుగా ముందుకు తీసుకువెళ్ళి ప్రగతి బాటలో దూసుకుపోయి యావత్ భారతదేశంలోనే
తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా మరి తీర్చిదిద్ది నిలబెట్టినట్టు ఘనత ఖచ్చితంగా మా అధినేత కేసీఆర్ గారికే ఉంటుంది. అలాంటి నాయకుడు వస్తా అంటే ఏ ముఖం పెట్టుకుని వస్తారంటారా? ఒకటే మాటలు చెప్పాలంటే మరి కేసీఆర్ గారు రాకముందుకు తెలంగాణ రాష్ట్రం సాధించిన కొత్తలో మన యొక్క వరి ధాన్యం యొక్క మరి ధాన్యం యొక్క కెపాసిటీ కేవలం 60 లక్షల ధాన్యాలుంటే మరి 60 లక్షల టన్నులుంటే మరి వారు 2024 వరకు అది 3 కోట్ల టన్నులకి అయినటువంటి విషయాన్ని బట్టి విక్రమార్క గారు ఒక్కసారి గ్రహించాలా. అలాంటి నాయకుడిని ఏ ముఖం పెట్టుకొని వస్తారంటారా? మరి వారు ఒకటి కాదు రెండు కాదు అనేక రంగాల్లో అటు వ్యవసాయ రంగాన్ని కానివ్వండి, అటు పారిశ్రామిక రంగాన్ని కానివ్వండి, అన్ని రంగాలని కూడా వారు అభివృద్ధి పరిచి నిలబెట్టి మరి ప్రగతి వైపు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఒక ఆదర్శంత రాష్ట్రంగా తీర్చిదిద్ది గర్వపడలేక చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎవరిని అడిగినా ఈరోజు ప్రజలను అడిగినా ఏ మారుమూల గ్రామం పోయినా ప్రతి ఒక్కరు చెప్పినట్టు మాట ఇదని చెప్పేసి గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రజల్లోకి వస్తారంటే ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు 420 420 హామీలు మీరు ఇచ్చినారు. అనేక హామీలు ఇచ్చినారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు మీరు ఇంకా దాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చినారు. ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా నేను మళ్ళొకసారి. బట్టి విక్రమార్క గారు మరి మీరు ఎన్నికల ముందు అఫిడవిట్ని మీరు ప్రజల్లోకి వెళ్ళి అఫిడవిట్ 6 గ్యారంటీలని 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలని 100 రోజుల్లో చేస్తామని చెప్పి మాట తప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వం కాదా, మీరు కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజలందరూ 100 రోజులు అయిపోయింది కాదు, 200 రోజులు కూడా అయిపోయినాయి. మీ హామీలు మరి ఊర్లలో గ్రామాలలో మరి అందరు పట్టణాలలో అన్ని ప్రాంతాల్లో అవ్వలు అయ్యలు ముసలాళ్ళు తాతలు అందరూ కూడా నానమ్మలు అవ్వలందరూ కూడా మా 2000 పెన్షన్ 4000 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 4000 పెన్షన్ కాదు కదా, ఉన్న పెన్షన్ కూడా సమయానికి వస్తలేదు. పోయిన నెల ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టారు. పెన్షన్ కూడా కాలయాపన చేసుకుంటూ తాత్సారం చేసుకుంటూ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు మహిళలకి 2500 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి వృత్తి ఇస్తా అని చెప్పినారు. దానిపైన ఊసే లేదు. అంతేకాదు నిరుద్యోగ వృత్తి గురించి అయితే మరి చాలా స్పష్టంగా మరి ఆ రోజు 4000 రూపాయలు ఇస్తారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అడిగితే మీరే కదా బట్టి విక్రమార్క కదా లేచి మీరు మేము ఎప్పుడు అనలే కదా అని చెప్తే మరి మీరిచ్చినటువంటి మరి దాంట్లోనే నిరుద్యోగ వృత్తి మరి 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట తప్పిన విషయం మరి కాదా, మీరు కాదా? మీరే చెప్పిన తర్వాత మరి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రికార్డుని బయటపెట్టిన తర్వాత మరి మీరు వెనుక తగ్గినారు. మీరు యారు ఏ ముఖం పెట్టుకొని మరి మాట్లాడినారు? ఏ ముఖం పెట్టుకొని మీరు మరి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు? మరి తర్వాత ఏమని చెప్పేసి మాట దాటి ప్రయత్నం చేసినారు అని ప్రశ్నిస్తా ఉన్నాను. అనేక వాగ్దానాలు, గ్యారంటీలు 6 గ్యారంటీలో 13 అంశాల్లో ఒక్కటి నెరవేర్చలేదు. సంవత్సరం కావస్తోంది, దాదాపు 8 నెలలు అయిపోయి 9 నెలలు కావస్తోంది. ఒక్కటంటే ఒక్కటి మీరు నెరవేర్చక సంపూర్ణంగా నిర్వహించక ఈరోజు ఈ రకంగా తిట్ల పురాణాన్ని కేసీఆర్ గారి క్షేత్రస్థాయిలో వస్తారంటే భయపడి వారిపైన ఆరోపణ చేసిన వారిని లేనిపోని అపనిందనలు వారిని తిట్ల పురాణం ఎత్తుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు పద్ధతి మార్చుకోండి. మీరు బాధ్యత గల పదవిలో ఉన్నారు, ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. దానికి సమానం చెప్పే ప్రయత్నం చేయండి, ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి తప్ప ఎప్పుడు 24 గంటలు కూడా రాజకీయాల గురించి ప్రయత్నం చేసుకుంటూ కేవలము కేసీఆర్ గారిని తిట్టడానికే బయటకు తిరుగుతూ ఉన్నారు. మీరు అసలు ఏ మంత్రి అయినా ఇన్ని వర్షాలు కురుస్తూ ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తూ ఉన్నాయి, ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి గారు కానీ ఏ మంత్రి అయినా క్షేత్రస్థాయిలో ఉన్నారా? ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ మూమెంట్లో పెద్ద ఎత్తున వరదలు వస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున వర్షాలు వస్తూ ఉన్నాయి. మీ కంట్రోల్ రూమ్ ఏది? మీ మంత్రులు ఎక్కడ కూర్చున్నారు? మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చున్నాడు? నిద్రపోతున్నారని అడుగుతా ఉన్నా. మీకు చేత కాక ఇట్లా అడుగుతారని చెప్పి ఈ రకంగా డైవర్ట్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు బాధ్యత లేదు. వస్తే ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే, మంత్రులు బయటకు వస్తే కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, హరీష్ గారిని తిట్టాలి, మళ్ళీ లోపల పోవాలి. తిట్టడానికే బయటకు వస్తున్నారు వాళ్ళు. పని చేయడానికి కాదు, ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి కాదు, ప్రజలకు ఏమైనా చేయడానికి కాదు. కేవలం అంటే కేవలము వాళ్ళ రాజకీయాల కోసానికే మరి ఈ ప్రభుత్వ అధికారంతో వినియోగించుకుంటారు తప్ప దేనికి కూడా వారు వాడలేరు. ముఖ్యమంత్రిగా మరి ఆయన రేవంత్ రెడ్డి అని గుర్తిస్తలేని బాధ కూడా వారికి ఉన్నది. వారి రాష్ట్రంలో ఇంకా కూడా ప్రతి దగ్గర కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. వారి యొక్క స్థాయి తగ్గిపోయింది ఇప్పటికే.
అంతో ఇంతో పీసీసీ అధ్యక్షుడు ఉంటే నడిచి ఉండే, కానీ ఈరోజు మంత్రులు భర్తీ చేయలేకపోతా ఉన్నారు, పీసీ అధ్యక్షుడు చేసుకోలేకపోతా ఉన్నారు. 8 నెలలుగా వస్తూ ఉంది. మీరు అన్నారు కదా ఇన్ని పదవులు ఉన్నాయి మీ అందరికీ ఇసుకుంటా, మనకి మ్యాండేటరీ కావాల్సినటువంటి మంత్రి పదవులే ఖాళీ పెట్టినావు కదా, మీకు చేతనైతే లేదు మీ ప్రభుత్వానికి. ఇంత ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం, అట్టర్ ఫ్లాప్ అయింది. ద మోస్ట్ అన్పాపులర్ గవర్నమెంట్ ఇన్ అవర్ కంట్రీ అంటే తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మమ్మల్ని తిట్టడం మానుకోండి, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. కేసీఆర్ గారు క్షేత్రస్థాయిలో వస్తారంటే ఎందుకు మీరు గజగలాడుతూ ఉన్నారు, ఎందుకు భయపడుతూ ఉన్నారు, ఎందుకు వణుకుతా ఉన్నారు? ఇంకా ప్రకటించలేదు కదా, ప్రజలందరూ బాధలు పడినప్పుడు తప్పకుండా మా బాధ్యత కదా వారికి అండ. తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ పితామహుడిగా తప్పకుండా కేసీఆర్ గారికి ప్రజలు అందరూ కూడా కావాలని కోరుకుంటారు. కాబట్టి తెలంగాణని ఎట్టి పరిస్థితుల్లో వారు చెప్పారు, అన్ని రంగాల వారిని కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది అని పదే పదే చెప్పినారు. కాబట్టి డెఫినెట్గా వారి బయటికి వస్తే మరి మీ పప్పులు ఉడుకోవు, మీ సీట్లకి ఎసరు వస్తుందని చెప్పేసి భయపడుతున్నారు తప్ప మీరు వారికి ఎదుర్కోలేదు సమానం చెప్పలేరు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఈ మాటలు మాట్లాడతారు. కాబట్టి మీరు మాటలు మానుకోండి. ఇన్ని సాధించి అనేక సాధించి, ఒకటి కాదు రెండు కాదు, పెద్ద ఎత్తున మేము సాధించినది మా ఒక శ్వేతపత్రమే ఉన్నది. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది మీరు సాధించింది ఎంతో ఉంది, మీరు చేయని ఏమి చాలా ఉన్నాయి. దీంట్లో 13 గ్యారంటీలలో 13 మీ హామీలలో ఏదొక్కడు దాదాపు 7 స్టార్ట్ అయ్యలేదు, 1-2 సగం తూతు మంత్రంగా చేసి గాలి వదిలేసినారు. ఇన్ని ఉన్నాయి చేయాల్సినవి. రైతు భరోసా ఇవ్వలేదు, రైతు వ్యవసాయ కూలీలకి 12,000 ఇవ్వలేదు, క్వింటాల్కి 5 రూపాయలు ఇస్తాను అది ఇవ్వలేదు. ఇక్కడ 200 యూనిట్ ఉచిత విద్యుత్ అని చెప్పారు గృహజ్యోతి కింద, ఎవరికి వస్తలేదు. 3 నెలల బిల్లు వస్తున్నది. మరి ఇందిరా మిల్లు అని చెప్పినారు, స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు అని చెప్పినారు, ఎక్కడ పోయింది? ఉద్యమకారులకు 250 గజాల స్థలం అని చెప్పినారు, ఎక్కడ పోయింది? మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ప్రతి నెల మహిళలకి వృత్తి ఇస్తా అని చెప్పినారు, ఏమైంది? మరి ఈరోజు మహిళలకు మరి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పినారు, ఎంతమందికి ఇచ్చినారు? మరి ఈరోజు యువ వికాసం కింద 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పారు, ఎక్కడ పోయింది? మరి ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు, ఎక్కడ పోయింది? మరి 4,000 రూపాయలు పెన్షన్ ఎటు పోయింది? 10 లక్షల రూపాయల రాజీవ్ గతంలో చేసిందే, దాన్ని మీరు ఆరోగ్య బీమా పెట్టుకుంటుంది. 13 అంశాలలో 1-2 తూతు మంత్రి స్టార్ట్ చేసి మిగతా ఏవి కూడా స్టార్ట్ చేయలేదు. రుణమాఫీ అయితే పచ్చి మోసం. ఈరోజు మన భారతదేశ చరిత్రలో అత్యంత పెద్ద మోసం ఏదైతుందంటే ఈ రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. ఈరోజు రైతులందరూ రోడ్ల పైనకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉంటే మేము 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా అబద్ధం చెప్పి రైతులు ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేవుళ్ళని మోసం చేసినారు, రైతాంగాన్ని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి. అంశాలన్నిటి పట్ల ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీ పై ఉన్నది. కేసీఆర్ గారి పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం తెలంగాణ ప్రజలకు ఉన్నది. తెలంగాణ ఆత్మ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వారు బయటకు వస్తా అంటే మీరు భయపడుతున్నారు, భయపడి తోక ముడుచుకుని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో అదే చేసినారు, ఇక్కడ కూడా ప్రజాక్షేత్రం అదే చేస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ప్రజలు పడుతున్న బాధల్ని పరిష్కరించే బాధ్యత మా పార్టీ పైన, మా అధినేత పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల క్షేత్రం వెళ్ళి మీరు చేసే తప్పులని, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని, మీరు చేస్తున్నటువంటి అవినీతిని, మీరు మాట తప్పినటువంటి అన్ని విషయాలు కూడా ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.